హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవి 3 కొన్నాను కదా. లోపల మిషన్ ఉంది. ఆ మిషన్ కి ఇది కంపల్సరీ అవసరం. రోజు నేను ఏం చేస్తున్నాను, ఇది లోపలికి లోపలికి షిఫ్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ నాకు హెల్ప్ లేకపోవడం వల్ల చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ సెట్ ఎప్పుడు బయటే ఉంటది. ఇది మాత్రం కొన్నాను. ఏమా లాస్ట్ సండే కొన్నాను. అది 1 వీక్ అయింది కొని. కానీ ఈ రోజు కొంచెం బయటకి వెళ్తే రెడీ అయ్యాం కదా, మార్చడం కదపడం అని చెప్పేసి తీసుకుంది. ఇది లోపల మిషన్ ఉంది. ఆ మిషన్ కి సంబంధించి ఇది కొన్నాను. 10 కేజీలు అనమాట. ఇది 10. సో ఇది కొన్నాను. ఇవన్నీ కూడా నా వర్కౌట్లు చేయండి. నేను వర్కౌట్లు చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను వెయిట్ లాస్ లో ఉన్నా. స్పార్కిల్ లో ఉండి 42 కేజీలు తగ్గాను. హెల్దీ ఫుడ్ తింటున్నాను, డైట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలి అంటే స్పార్కిల్ ని కాంటాక్ట్ అవ్వండి. నేను 42 కేజీలు తగ్గి రీసెంట్ గా ఒక 10-15 డేస్ నుంచి కొంచెం డైట్ అనేది అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది. మేము ల్యాండ్ కొన్నామండి, దానికోసం అని ఆ వర్కులు తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసాం. దీని గురించి కొంచెం అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. లేకపోవడం, పడుకోవడం, ఫుడ్ తినేది ఇదంతా. కానీ వర్కౌట్లు మాత్రం సిన్సియర్ గానే చేస్తూ ఉన్నాను. ఏమా కానీ నా వర్కౌట్లకు సంబంధించి ఇవన్నీ కంపల్సరీ కావాలి కాబట్టి. ఇది ఎంత అయింది సాక్షి? 9,000 అయిందా? ఇది ఒక 3,000, ఇది ఒక 3,000, ఇది ఒక 3,000, 9,000. ఇది మొత్తం చిల్లర కలిపి 1000 రూపాయలు అయింది. డిస్కౌంట్ ఉండింది కానీ మా మమ్మీ అయిపోయింది అక్కడ. 10,000 అయింది. నా వర్కౌట్ లో ఏం చూపించి, డంబుల్స్ ఏం చూపించా సిరి? అవన్నీ నేను రెగ్యులర్ గా వాడేవే. స్పీడ్ గా లాగిచ్చేవే. అన్వాంటెడ్ థింగ్స్ మీద అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇటు మీద ఖర్చు పెట్టడం నాకు సంతోషం. ఎప్పుడైనా నాకు అంతగా ఏడుపులు అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఇవన్నీ మా మమ్మీ హెల్త్ కి, మా మమ్మీ అనే కాదు మేము కూడా రేపు పొద్దున్న చేసేటట్టు టైం ఉంటే. మా అక్క బిజీగా ఉంటుంది, నేను కాలేజ్. ప్రాబ్లం ఏంటంటే, మేము డైట్ అయితే మా మేడం ఇస్తున్నారు, వెన్నెల మేడం. ఆ డైట్ ఫుడ్ తిని నేను ఇప్పుడు 42 కేజీలు తగ్గున్నా. కాకపోతే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఇందులో జాయిన్ అయ్యా. నేను జాయిన్ అయిన తర్వాత నా ప్రయాణం రోజుకి నేను చాలా డెవలప్మెంట్ గా వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ ఎక్కువ చేయగలుగుతున్నాను. అందరూ కూడా షోల్డర్స్ ఇవన్నీ బ్రాడ్ అయిపోయినాయి. అసలు చూడటానికి నీ స్ట్రక్చర్ మారిపోయింది. నువ్వు ఇలా వెడల్పు కనిపిస్తున్నావు. 3:30 లేసాను. అంటే మామూలుగా వర్కౌట్ చేసుకునే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు కదా. మా మమ్మీకి అంత ఐడియా లేదు. నాకు తెలుసు అన్ని డైలీ చేస్తున్నావు. అన్ని చేస్తున్నా నేను. అసలు ఫస్ట్ అయితే 3.5 hours చేసేదాన్ని. తర్వాత ఎక్కువగా వెయిట్ ఎక్కువ అవడం వల్ల 2 hours వచ్చేసి, ఎందుకంటే ఎక్కువ అలసిపోతున్నట్టుంది. ఫస్ట్ తక్కువ వెయిట్ ఉన్నప్పుడు 3.5 hours 3 hours అలా చేసేదాన్ని. వాకింగ్, వర్కౌట్లు అన్ని, యోగా అన్ని కలిపి. మజిల్ కి స్ట్రెంత్ అనేది. ఇప్పుడు ఏంటి, ఇవన్నీ ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల, డంబుల్స్ వెయిట్ ఎక్కువ అవడం వల్ల స్టామినా పెరిగింది కదా. దాని వల్ల నేను ఇప్పుడు 2 hours చేస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. సో కంటిన్యూగా చేస్తున్నాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, మా పిల్లవాళ్ళు చెప్తున్నారు, మమ్మీ నువ్వు ఇలా చేయాలనుకుంటున్నా. మమ్మీ అయితే ఇప్పుడు వర్కౌట్ చేస్తుంది కానీ ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలంటే ఎవరైనా ట్రైనర్ ఉంటే మంచిది అనిపించింది నాకు. ఆన్లైన్ లో ట్రైనర్స్ ని. మేము ఇక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి బయట వెళ్ళి జిమ్ కి వెళ్ళి వచ్చి అంత టైం నాకు లేదండి. ఎందుకంటే మార్నింగ్ 4:30, 3:30 లేచి చేసుకుంటది. 7 దాటితే ఇంకా నేను ఫుల్ టైం అంతా నాకు అసలు కొంచెం కూడా టైం ఉండదు. ఇక నేను ఆన్లైన్ లో ఎవరినన్నా కనుక్కొని ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నాను. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ డిఎం చేస్తే మేము చూస్తాం. నేను కొంతమంది రీల్స్ కూడా చూస్తాను, వాళ్ళని కూడా ఫాలో అవుతున్నాను. కానీ మనం ఎప్పుడు అడగలేదు ఇలా జాయిన్ చేస్తారా లేకపోతే మీరు ట్రైనింగ్ ఇస్తారా అని. నేను ఎవరిని అడగలేదమ్మా. కానీ మంచి ట్రైనింగ్ ఉంటే నేను శిరీష కూడా జాయిన్ అవుతాం. ముగ్గురం